మనందరి ఇళ్ళల్లో కూడా ప్లేట్స్, గ్లాసులు, చెంచాలు శుభ్రం చేయడానికి రోజు స్పాంజ్ వాడుతుంటారు. అది మన పాత్రలను శుభ్రం చేస్తుందని మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు శుభ్రం చేస్తున్న ఆ స్పంజ్ మీ ఇంట్లో అత్యంత మురికి వస్తువులు ఒకటైతే, అవును, కొన్నిసార్లు అది టాయిలెట్ సీట్ కంటే కూడా ఎక్కువ బ్యాక్టీరియాతో నిండి ఉండొచ్చు. దీని గురించి వాళ్ళు వివరంగా చెప్తాను, వినండి. ఈ వంటగది స్పంజ్ బ్యాక్టీరియాకు ఒక మంచి ఆశ్రయం. అది ఎప్పుడు తడిగా, కొద్దిగా వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా అందులో చిన్న చిన్న ఆహార అవశేషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి సూక్ష్మజీవులు పెరగడానికి సరైన వాతావరణం తయారవుతుంది. అందుకే ఈకోలై, సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా స్పంజెస్లో రోజుల పాటు జీవించగలవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్పంజ్ బయటికి శుభ్రంగా కనిపించినా లోపల చాలా బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు. కాబట్టి కేవలం వాసన లేదా కనిపించే రూపాన్ని చూసి అది శుభ్రంగా ఉందని అనుకోవటం మాత్రం సరైంది కాదు. మీరందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్పంజిని బాగా కడగాలి, వాడిన తర్వాత పూర్తిగా ఎండబెట్టాలి, మరియు 1 నుంచి 2 వారాలకు ఒకసారి మార్చేస్తుండాలి. మనం శుభ్రం చేస్తుందని నమ్మే వస్తువుకే కొన్నిసార్లు శుభ్రత ఎక్కువ అవసరం ఉంటుందనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి.